శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తదియ తిథి ఉదయం 11:54 వరకు, తదుపరి చవితి. హస్తా నక్షత్రం ఉదయం 7:54 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. శుక్లయోగం రాత్రి 9:43 వరకు, తదుపరి బ్రాహ్మయోగం. గరజీకరణం ఉదయం 11:54 వరకు, తదుపరి వణిజీకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4:44 నుండి 6:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు, తదుపరి 12:35 నుండి 1:24 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:23 నుండి 5:08 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుద్ధ తదియ. ఈనాడు గౌరీ పూజ చాలా విశేషంగా చేస్తారు. హరితాళిక వ్రతం అని పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని చేసి ఆరాధన చేయటం కూడా మనకి సంప్రదాయంలో కనపడుతూ ఉంటుంది. అట్లాగే వినాయకుణ్ణి తయారు చేయడం కోసం వినియోగించేటటువంటి ఆ మట్టిని మృత్సంగ్రహణం, ఆ మట్టిని గ్రహించేటటువంటి పర్వంగా కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఆ నదుల దగ్గర, ఏరు దగ్గర, సెలయేళ్ల దగ్గర ఉండేటటువంటి ఆ మెత్తని మట్టిని గణపతిని తయారు చేయడానికి వినియోగిస్తూ, దానిలో కొంత పుట్ట దగ్గర దొరికేటటువంటి మట్టిని కూడా వినియోగిస్తారు. ఆ పుట్ట దగ్గర దొరికేటటువంటి మట్టిని తీసుకురావడం కోసం ఆ పుట్ట దగ్గర పూజ చేసేటటువంటి పర్వంగా ఈ భాద్రపద శుద్ధ తదియ నాడు ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. స్మృతి కౌస్తుభం మొదలైనటువంటి గ్రంథాలలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా మహిళలు, సువాసిని మూర్తులు ఈనాడు గౌరీ ఆరాధన చేయటం చాలా విశేషం. ఈనాడు పసుపు, కుంకుమ మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు వేరొక ముత్తైదువుకు దానం చేయటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్రంలో మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అందులో ఇవాళ తదియ గౌరీ పర్వం ఒకటైతే శుక్రవారం రావడం కూడా చాలా విశేషం. ఎందుకంటే శుక్రవారం నాడు ఆ వారం పరంగా శక్తి ఆరాధనకు చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈనాడు కేవలం గౌరీ ఆరాధన మాత్రమే కాకుండా తదియ తిథి కనుక గౌరీ ఆరాధన ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అట్లాగే లక్ష్మీ ఆరాధన చేయటం, లక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఒక్కటే పరాశక్తి 3 రూపాలలో వ్యక్తం అవుతుంది అని మనకి దేవీ భాగవతం మొదలైనటువంటి గ్రంథాలలో చెప్పబడుతుంది. ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా లక్ష్మి అయితే, బుద్ధిశక్తిగా, జ్ఞానశక్తిగా సరస్వతి ప్రకాశింపబడుతుందని సరస్వతిగా, అలాగే మనకి బలము, తేజస్సు అవసరమైనప్పుడు శక్తి అమ్మవారు ఆ దుర్గగా, కాళిగా వ్యక్తం అవుతుంది అని మనకి వ్యాసవచనం. అటువంటి ఈ పర్వదినం నాడు వినాయక చవితికి పూర్వాంగభూతంగా గౌరీ ఆరాధన చేయటం మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి శక్తి ఆరాధన అందరూ చేసి జగదంబ యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించినట్టయితే సకల సౌభాగ్యాలు సంప్రాప్తిస్తాయో ఆ విశేషాలని, దాంతోపాటుగా ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ తృతీయ అంటే తదియ ఉదయం 11:54 వరకు, తదుపరి చతుర్థి శుక్రవారం. నక్షత్రం హస్త ఉదయం 7:54 వరకు, తదుపరి చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి బుధులు, కన్యలో చంద్ర శుక్ర కేతువులు, మీనంలో రాహువు, కుంభంలో వక్రీకరించిన శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా
ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అజాగ్రత్త ఎంత ప్రమాదకరమైందో అతి జాగ్రత్త కూడా అంతే ఇబ్బందిని కలగదెచ్చేది అవుతుంది. కాబట్టి తగు మాత్రపు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇంతకుముందు వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా క్రమంగా పుంజుకుంటూ కనిపిస్తాయి. ముఖం నిండుగా సంతోషం వెళ్ళి విరుస్తుంది ఈ రాశి వారికి. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. అయినప్పటికీ అనుకున్నంతగా అనిపించకపోవచ్చు ఆదాయం. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. అయితే పనుల ఒత్తిడి మరింతగా ఉండేటువంటి కారణంగా అంత సమయాన్ని వినియోగించలేకపోవచ్చు. వ్యాపార ఆదాయం మధ్యమంగా ఉండడానికి కారణం వీరే. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో లాభం వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ధనం అత్యధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో. అలాగని చెప్పి ప్రమాదాలు ఇతరమైనటువంటివి వైద్య ఖర్చులు అవి కానే కాదు, ఎందుకో తెలియకుండా ఖర్చు అలా అయిపోతూ ఉండొచ్చు. తీర్థయాత్రల్ని చేయవలసినటువంటి ఇష్టం ఏర్పడుతుంది. ఆ కారణంగా కూడా ధన ఆధిక్యం కావచ్చు. సంతానం పిలుస్తూ ఉంటారు కానీ వెళ్ళే ఇష్టం అంతగా చూపించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధని చాలా బాగా పాటిస్తారు. వైద్య అవసరాలు ఏమాత్రం ఏర్పడవు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే మేధా లాభం ఉంటుంది. తద్వారా చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో వ్యవహరిస్తారు. తొందరపాటుతనం లేకుండా ఉంటారు. పై అధికారులు కూడా క్రింది ఉద్యోగులు అయినటువంటి వీరి విషయంలో చెప్పలేనంతటి శ్రద్ధని, ఇష్టాన్ని, గౌరవాన్ని పాటిస్తూ కనిపిస్తారు. వీరు కూడా దాన్ని చులకన చేయకుండా చూసుకుంటారు. స్థాన చలనానికి సంబంధించిన ఆలోచనని ఏమాత్రం చేయవలసిన అవసరం లేనే లేదు. సంతానానికి సంబంధించినటువంటి చదువు మీద ఎక్కువ కృషిని పెడతారు. చాలా ఆహ్వానించుకోదగ్గటువంటి పరిణామం ఇది. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం తాత్కాలికంగా ఉంటూ ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సరైన విషయం కాదు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా సంపూర్ణంగా సమసిపోవడంతో ఉత్సాహంగా ఉంటారు. ఏ విషయంలోనూ కూడా మధ్యవర్తిత్వానికి ఏమాత్రపు ఇష్టము పడరు. బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు అడిగినా మొగమాటం లేకుండా చెప్తారు రాను అని. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు మరింతగా ఉండేసరికి ఇంట్లో ఉండే గృహిణికి శారీరకమైనటువంటి కష్టం ఎక్కువవుతూ ఉంటుంది. అంతేకాక సకాల భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దర్పం ఎక్కువగా కనిపిస్తారు ఉండి, అలాగే చెప్పలేనంతటి అహంకార భావం లోపల ఉన్నప్పటికీ పైకి మాత్రం మెత్తగానే కనిపిస్తూ ఉంటారు.
తోటి వారితో వివాదాన్ని పడడం వల్ల వచ్చే ఇబ్బంది తెలుసుకోగలుగుతారు కాబట్టి వాద వివాదాలకి దూరంగా ఉంటారు. న్యాయస్థానంలో ఏవైనా సమస్యలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే నిమిత్తం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే ఎక్కువ ప్రయత్నాన్ని చేస్తూ ఉండడం చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఆ కారణంగా తగినటువంటి ధనాన్ని సమకూర్చుకుంటూ కూడా ఉంటారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో కానీ అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్నిటా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఈ రాశి వారికి స్థాన చలనానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేయడం ఏమాత్రము సరికాదు. వ్యాపార స్థలాన్ని మార్చాలనే ఆలోచనకి పూర్తిగా స్వస్తి చెప్పడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల పట్ల నిబద్ధతతో ఉండడం అవసరం. దాని మీద శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే ఆ పనులకి వినియోగించడం చాలా ఉత్తమం. సకాల నిద్ర భోజన సౌకర్యం ఏమాత్రం ఉండకపోవచ్చు. చెప్పినటువంటి ప్రతి మాటని ఇతరులు చెప్పిన వెంటనే విశ్వసించి కుటుంబంలో ఉన్నటువంటి వారిని తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ కనిపించవచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి సౌఖ్యాలు లభించే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదో స్థలాన్నో పొలాన్నో భూమినో కొనడం కోసమని ప్రత్యేకమైనటువంటి అగ్రిమెంట్ని రాసుకుంటారు. దాని విషయంలో ఏ విధమైన మరో ఆలోచన కానీ చేయకుండా ఉన్నట్లయితే తప్పక అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. ఇతరులు చెప్పిన మాటని వినడంలో తప్పులేదు, కానీ వెంటనే ఆచరించేయకపోతే ఏం జరుగుతుందో అనుకోవడం సరైనటువంటి పని కాదు. వృత్తికి సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన అవరోధాలు అయితే ఏమాత్రము లేవు, కానీ పెట్టుబడిని పెట్టే విషయంలో మాత్రం బాగా ఆలోచించి మాత్రమే పెట్టుబడిని పెట్టగలగాలి. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఉత్సాహం సొంతం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ గాలిలో మేడలు కడుతూ కనిపిస్తారు. అయితే అంత మరీ అర్థం లేకుండా ఉండే పరిస్థితి వీరిది కాదు, కానీ తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపారానికి అవకాశపడేలాగా పెద్దదైనటువంటి వాహనాన్ని లేక మొత్తం ఉండేటటువంటి వస్తు సామగ్రిని పెట్టుకోవడం కోసమని ఒక పెద్ద గొడవని అద్దెకి తీసుకోవడమో, లేక మరింతగా గొప్పగా ఉండి ఉన్నట్లయితే ఒక స్థలాన్ని నిర్మాణాన్ని తీసుకోవడమో అద్దెకు, అది బహుశా ఉండొచ్చు. అయితే అనారోగ్య బాధ మాత్రం ఏమీ ఉండదు. తాత్కాలిక వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి అవుతాయి. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసం అంటే చెరకు జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తీవ్రమైనటువంటి అహంకారంతో ఉంటారు. ఎవరు చెప్పినప్పటికీ ఆ మాటని వినే ఉద్దేశ్యమే వారికి ఉండే అవకాశం తక్కువ. పూర్తిగా ఆ విధమైన అహంకార భావం కారణంగానే ఎదుటివారంటే పడనటువంటి అందరూ కలిసి ఒక చిన్నదైనటువంటి సంస్థని ప్రారంభించి దాన్ని నడపాలి అని ఆలోచిస్తారు. ప్రస్తుతానికి సంస్థ చక్కగానే ఉంటుంది, కానీ మరికొంతకాలంలో సంస్థకి మనుగడ
పెద్దగా ఉండకుండా ఉంటుంది కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఒక ప్రత్యేకమైన వృత్తిని చేపట్టి ఆదాయాన్ని సంపాదించాలనే ఆలోచన బలంగా ఉంటుంది. దాంట్లో వస్త్రాలని ఉతకడం మొదలైనటువంటి ఆ తీరు ఆలోచనలు కలుగుతాయి. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కళారంగం మీద ఆసక్తి పెరుగుతుంది. అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం కోసం సొమ్ముని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం అయితే ఉండదు, కానీ మానసికంగా మాత్రం అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య ప్రతిష్ట గురించిన ఆలోచనలు హెచ్చుగా ఉంటూ ఉంటాయి. తమ సంతానానికి సంబంధించినటువంటి విద్య కోసం మరో సంస్థకి మారాలనే ఆలోచనని చేస్తారు. అయితే సంవత్సరం మధ్యలో అలా చేయడం వల్ల తాత్కాలికమైన ఇబ్బందులు వస్తాయనే యథార్థాన్ని మర్చిపోనేకూడదు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలంతో కానీ అభిషేకించినట్లయితే ప్రతిభ తప్పక సిద్ధిస్తుంది. దానికి గుర్తింపు లభిస్తుంది కూడా. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయము ఎదురు తిరుగుతూ కనిపిస్తుంది. బంధుమిత్రులు వ్యతిరేకించే అవకాశం గోచరిస్తుంది. మిత్రులు మాట పట్టింపు కారణంగా విరోధాన్ని పెంచుకునేటటువంటి ఆలోచనకి వస్తారు. కుటుంబంలో అనైకమత్యం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉండేటటువంటి ఆ జాతక చక్రాన్ని పరిశీలించుకుని ఏది బలహీనంగా ఉందో ఆ బలహీనమైన దానికి పూజలు వ్రతాలు చేసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా ఆలోచించదగిన అంశం ఏమంటే ఉన్నటువంటి సంతానం ఇంకా వివాహం కాకుండా ఎవరున్నారో గమనించుకుని వారికి సంబంధించినటువంటి ప్రతిక్రియలను చేసుకోవడం చాలా చాలా మంచిది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరక ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రాణ ప్రమాదం ఏమాత్రమూ లేనేలేదు. తల్లి తండ్రుల్లో ఒకరి యొక్క పరిస్థితి ఆరోగ్యపరంగా ఇబ్బందిని కలిగించేదిగా ఉంటుంది. ముఖ్యంగా నేత్ర వ్యాధి ఒకటి వచ్చినట్లయితే వెంటనే పరీక్షించుకుని చూసుకుంటూ ఉండాల్సిందే. తీర్థయాత్రలు చేద్దామని తలపెడతారు. అయితే పెద్దగా తీర్థయాత్రలు సాగే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఇక తామే కానీ చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు లేదా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు అయినటువంటి పక్షంలో ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా పంచేటటువంటి సందర్భంలో పైనుండి అనవసరమైనటువంటి నిందకి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆదాయం ఇంత అని చెప్పి స్పష్టంగా వారికే అప్పచెప్పడం మంచిది. పంపకాలకు సంబంధించిన విషయంలో బాధ్యతని వహించడం ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నారికేళ జలం అంటే కొబ్బరి జలాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. అదృష్టకరమైనటువంటి దిక్కు ఈశాన్యం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి
ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలంటే శుక్రవారం పూట గృహంలో క్షీరదీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇలా తామర ఒత్తులతో దీపం వెలిగించిన తరువాత ప్రత్యేకమైనటువంటి క్షీరదీపాన్ని కూడా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగించాలి. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలంటే, క్షీరదీపాన్ని వెలిగించడానికి ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము తీసుకోవాలి. ఆ పళ్ళెం మీద తడి గంధంతో శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. ఈ శ్రీం అనేటటువంటి అక్షరము శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అక్షరం. లక్ష్మీదేవికి గంధం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే తడి గంధంతో ఆ పళ్ళెం మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. అలా రాసిన తర్వాత శ్రీం అనే అక్షరంలో 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పళ్ళెంలో ఒక చిన్న వెండి గిన్నె కానీ లేదా రాగి గిన్నె కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ ఉంచాలి. ఆ గిన్నెకి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ గిన్నెలో ఆవు పాలు పోయాలి. అలా ఆవు పాలు పోసిన తర్వాత ఆవు నెయ్యి కొద్దిగా తీసుకొని ఆ ఆవు నెయ్యిని గిన్నెలో ఉన్నటువంటి ఆవు పాలల్లో వేయాలి. ఆ తర్వాత 3 చిన్న చిన్న ఒత్తులు తీసుకొని ఆ 3 చిన్న ఒత్తులు కూడా ఆవు నెయ్యిలో ముంచి తడిపి ఆ 3 చిన్న చిన్న ఒత్తులకి ఒక తమలపాకుని చుట్టూరా చుట్టి ఆ 3 చిన్న ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి గిన్నెలో ఉన్నటువంటి ఆవు పాలల్లో ఉన్న ఆవు నెయ్యిలో ఆ 3 ఒత్తులు కలిపి వెయ్యాలి. ఇప్పుడు ఆ ఒత్తిని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. దీన్నే క్షీరదీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షీరదీపం ఎక్కువసేపు కొండెక్కకుండా వెలగాలంటే గిన్నెలో పోసిన ఆవు పాలలో ఎక్కువ ఆవు నెయ్యి వేయాలి. అప్పుడు క్షీరదీపం ఎక్కువసేపు కొండెక్కకుండా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా 6 శుక్రవారాలు గృహంలో ఎవరైతే క్షీరదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో భాగ్యస్థానములో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అదృష్టం కలిసి రావటం, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటం, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటం ఇవన్నీ జరిగి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ క్షీరదీపం వెలిగించిన రోజే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గోమతీ చక్రాల పరిహారం కూడా పాటిస్తే విశేషంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆ పరిహారం ఏంటంటే 3 గోమతీ చక్రాలు కానీ 6 గోమతీ చక్రాలు కానీ తీసుకుని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. ఆ మూటకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుక్రవారం సందర్భంగా క్షీరదీపం వెలిగించండి. ధనలక్ష్మీదేవి విశేషమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు వినాయక చవితి పర్వదినం. ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com